అందరికీ నమస్కారం అండి. నా పేరు బ్రహ్మారెడ్డి. జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్లో ఒకరిని. నా వృత్తి వైద్యం, కర్నూలులో ఉంటాను. ఈ మధ్యనే మేము ఒక టీమ్గా దశరామిరెడ్డి గారి నాయకత్వంలో బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్, అలాగే క్రాస్ రెగ్యులేటర్, ఆ కాలువలు అన్నీ తిరిగి చూసాం. విషాదమైన విషయం మేము అక్కడ గమనించింది ఏంటంటే, రాయలసీమకి కేటాయించిన నీళ్ళని తీసుకెళ్ళడానికి కావలసిన కాలువని ఎడల్పు చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించి ఎడల్పు చేసి మధ్య మధ్యలో కేసీ కెనాల్ ట్రిబ్యూటరీస్ అవతలకి దాటాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర దాదాపు 16 నుంచి 18 చోట్ల మట్టిగడ్డలను అట్లే వదిలేశారు. ఆ మట్టిగడ్డలను అట్లే వదిలేస్తే ఇదివరకు ఎన్ని నీళ్లు ఆ కాలువలో వెళ్తున్నాయో అన్ని నీళ్ళే పోతాయి తప్ప పేరుకే వెడల్పు ఉంటుంది కాలువ, నీటి ప్రవాహం అయితే జరగదు. ఈ చిన్న పని చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఇలాంటి పనులు కూడా చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడకపోతే ఏం చేయాలా? రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం వారు మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. మా ప్రాంతం సంగతి ఎందుకు పట్టించుకోరు? చిన్న చిన్న పనులు చేస్తేనే పరిష్కారం అయ్యే వాటిని కూడా మీరు ఎందుకు పూనుకోరు? ప్రత్యక్షంగా మేము చూసినాక మాకు అర్థమైంది. ఇలాంటి అంశాల్లోనే అతి ముఖ్యమైనది సిద్ధేశ్వర అలుగు, బోడి ఆనకట్ట. నీళ్ళన్నీ అవసరమైనవన్నీ కిందకి వెళ్తాయి. అవసరమైన నీళ్లు వెళ్ళడానికి సిద్ధేశ్వర అలుగు అడ్డంకి కాదు. కానీ రాయలసీమ కేటాయించిన నీళ్లకు ఒక నికరమైన ఆధారం వస్తుంది దాంట్లో. అది కూడా ఎక్కువ ఖరీదైంది కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే తక్కువ ఖర్చుతో అయిపోయేవి. వీటి మీద దృష్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలా. ఏ పార్టీలు గెలిస్తే మాకు ఇంపార్టెంట్ కాదు, ఎవరు పరిపాలిస్తారో మాకు ఇంపార్టెంట్ కాదు. పరిపాలించే వాళ్ళు ప్రజాస్వామ్యతంగా న్యాయబద్ధంగా అన్ని ప్రాంతాలని సరైన రీతిలో అభివృద్ధి చేసేటట్టు పాలించాలనేదే మేము కోరుకుంటున్నాం. మేము నిరసనలు శాంతియుతంగానే చేయదలుచుకున్నాం. ఇది దౌర్జన్యపూరితమైన నిరసనల కాలం కూడా కాదు. మేము ఆలోచిస్తున్నాం, ఇలా ఎక్కువ ఖర్చు పెట్టి నిరసనలు తెలియజేసే దానికంటే ఇంక సులభమైన మార్గాలు ఉన్నాయేమనని. ఇది డిజిటల్ యుగము, వాట్సాప్ యుగం, ఫేస్బుక్ యుగం. ఖర్చు లేకుండా ఎక్కువ మందిని ఈ విషయాల్ని ఈ మీడియాలోకి పదే పదే పంపటం ఎలా అనేది కూడా మా వేదిక తరఫున మేము ఆలోచిస్తున్నాం. ఈ రాయలసీమ సాగునీటి సమితి దాదాపు దశాబ్దం పైనుంచే దశరామిరెడ్డి గారు పనిచేస్తున్నారు. దానికి మిత్ర సంస్థ. మేము మిత్రులుగా మేము ఇవ్వాల్సిన పూర్తి స్థాయి సహకారం మా వేదిక ఇస్తుంది. మేము ప్రధానంగా సైన్స్ ఆధారంగా జనంలో చైతన్యం చేయాలనుకునే వాళ్ళమే. కానీ సామాజిక అంశాల మీద కూడా మేము పట్టించుకుంటాం, పనిచేస్తాం. అందుకని రాయలసీమ నీటి సమస్య మీద దశరామిరెడ్డి గారితో, అలాగే ఆయన మిత్రులు, ఇతర సంస్థలు అన్నిటితో కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధమని, దానికి ఎటువంటి కండిషన్స్ మా వైపు నుంచి ఏమీ లేవని ఈ హాల్లో ఉన్న మిత్రులందరికీ మనవి చేస్తున్న సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు.